రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన హెచ్ఓడీల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడానికి కారణాలేంటి? ఒక పక్క అన్ని శాఖల హెచ్ఓడీలతోటి సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహిస్తుంటే, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ మాటమంతి కార్యక్రమం నిర్వహించడం దీనికి సంకేతం. సీఎం చంద్రబాబు చాలామంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదనే వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చింది? ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డిప్యూటీ సీఎం, ఇద్దరు కీలక నాయకులు ఒకే రోజు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల అధిపతులతోటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారితో పాటు మంత్రులు హాజరవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు. అయితే ఇలాంటి కీలకమైన సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం పవన్ ఇదే సమయానికి తన శాఖకి చెందిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓవైపు రాష్ట్ర జేఎస్టీపీకి సంబంధించి కీలకమైన శాఖలపైన సీఎం చంద్రబాబు చర్చిస్తుంటే, మరోవైపు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు అవుతారని అనుకున్నప్పటికీ తనకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ వద్ద ఉన్న కీలక శాఖ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్కు చెందిన అధికారులతోటి మాటమంతి కార్యక్రమం నిర్వహించారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు డిప్యూటీ సీఎం వేర్వేరు కార్యక్రమాలతోటి సమన్వయం లేకుండా నిర్వహించారని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ సమావేశంలో మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా చర్చకి దారితీస్తున్నాయి. కేంద్ర పథకాల నిధుల కొరకు సంబంధించిన మంత్రులు ఒకరోజు ఢిల్లీకి వెళ్తే తప్పేంటి అంటూ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపైన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్కి చెందిన కీలకమైన పంచాయతీరాజ్ శాఖ కేంద్రంతో ముడిపడిన నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా పవన్ని ఉద్దేశించి మాట్లాడారనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలుస్తుందట.